సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములో కేకలు వేయ యోహానుకు శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చుట్టూ అరణవెక్కి అర్హత తనకు లేదని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాడని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలోనిది చేయుటకు వచ్చినవాడు రాబోయే ఎలీయా అనిపించుకొనెను ఇతడు.